ఇది సెకండ్ డే పూజ. నిన్ననే ఫస్ట్ డే పూజ అయిపోయిందనమాట. సెకండ్ డే పూజకి ఇంకా మొలకలు అయితే రాలేవు. ఓం నమో దుర్గామాతాయ నమః. ఓం నమో దుర్గామాతాయ నమః. ఓం నమో దుర్గామాతాయ నమః. ఓం దుర్గామాతాయ నమః. ఓం దుర్గామాతాయ నమః. విత్తనాలు అయితే బయటికి కనిపిస్తున్నాయి. పువ్వులైతే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. నిన్న అయితే కట్టాము ఇవి. నిన్నైతే వాన ఫుల్ పడిందనమాట. ఇది 4 hours కూర్చొని చేశాను ఈ పూజ. చూసారు ఎంత బాగుంది. అమ్మవారికి అయితే ధూపం వేసాం. చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. అదిగో కనిపిస్తా. అమ్మవారికి అయితే కర్పూరారతి ఇద్దాం. ఈరోజు నైవేద్యం అయితే పెరుగన్నం. ఓం నమో దుర్గామాతాయ నమః. 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 ఇదిగో చూడండి, మొలకలు అయితే వచ్చాయి సెకండ్ డేకి. చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా రాలేవు. ఇగుర్లు అయితే వచ్చినాయి. ఇది థర్డ్ డే పూజ. గౌరీ మాతాయ నమః. ఓం నమో 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 గౌరీ మాతాయ. పువ్వులు పెడుతున్నాను ఇప్పుడు. ఈరోజు నైవేద్యం అయితే పుండికూర రొట్టె. ఇక్కడ పుండికూర రొట్టె అయితే పెట్టాము. థర్డ్ డే నైవేద్యము. థర్డ్ డే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మొలకలు అయితే వస్తున్నాయి కొంచెం కొంచెం. ఇప్పుడైతే అమ్మవారికి థర్డ్ డే ఆరతి ఇద్దాము. ఇదిగో మొలకలు చూడండి, కొంచెం కొంచెం వస్తున్నాయి. లోపల నుండి వేర్లు వేసినాయి కింద. ఆరతి అయితే ఇద్దాము. మా నిత్య ఇక్కడ అగరబత్తి పెడుతుంది. తర్వాత అయితే అమ్మవారికి థర్డ్ డే ఆరతి ఇద్దాము. ఓం నమో గౌరీ మాతాయ నమః. ఓం నమో గౌరీ మాతాయ నమః. థర్డ్ డే ఆరతి అయితే మా నిత్య సాకేత్ ఇద్దరు కలిసి ఇస్తురు. ఓం నమో గౌరీ మాతాయ నమః. ఓం నమో గౌరీ మాతాయ నమః. ఇంతటితో థర్డ్ డే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్షంతలు వేస్తున్నాము. తర్వాత మా నిత్య దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ఇంతటితో థర్డ్ డే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ డే పూజ కూడా చూసేద్దాం, ఓకేనా? ఈరోజు ఫోర్త్ డే పూజ. ఈరోజు పెద్ద పూజలు. నైవేద్యం కోసం అయితే మురుకులు, బజ్జీలు, గజ్జలు, నూనె పూలెలు చేసాము. అన్నం నైవేద్యం పెట్టాము. చెకోడీలు కూడా చేసాము. 5 రకాలు వంటకాలు చేసి పెద్ద పూజ రోజు అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాము. మొలకలు అయితే పెద్దగా రాలేవు. ప్రతి ఇయర్ ఎక్కువ వస్తాయి మన దగ్గర. ఈసారి అంతగా లేవు. ఇప్పుడు వస్తున్నాయి బయటికి. దగ్గర చిన్నగా ఉన్నాయి. ఆ సారి అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ కొత్తగా 5 చెరుకులు అయితే తెచ్చి పెట్టాము ఈరోజు పెద్ద పూజ అనేసి. కొత్త చెరుకులు, కొత్త మామిడి ఆకులు, కొత్త ఒత్తులన్నీ కొత్తగా వేసాం మళ్ళీ ఈరోజు. ఇదే ఈరోజు పూజ. ఈ నైవేద్యం కోసం అయితే నైట్ 2 వరకు అయితే చేసాం. పొగ అయితే చాలా వస్తుంది. ఓం గౌరీ మాతాయ నమః. ఓం గౌరీ మాతాయ నమః.
4th డే పూజ ఆరతి అవుతుంది. మొత్తం పూజ కంప్లీట్ అయినాక తింటున్నాం. ఇప్పుడు మార్నింగ్ నుండి తినలేదు, ఇప్పుడే పూజ చేసి జస్ట్ తింటున్నాం. ఈరోజు 5th డే పూజ. చూడండి మొలకలు ఎలా వచ్చాయి. 5th డే కల్లా మొలకలు ఇలా వచ్చాయి మా దగ్గర. ఎలా పడుతుందో నైవేద్యం కూడా ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ పూజ చేసి నైవేద్యం పెట్టేసేయాలి. ఇప్పుడు పూజ చేస్తున్నాను. 5th డే కల్లా మొలకలు ఇలా వచ్చాయి. ఇంకా 3 days అయితే మాకు టైం ఉంటుంది ఇంకా రావడానికి. చూడడానికి లిక్విడ్ చాలా బాగా కొడుతుంది. అమ్మవారి నైవేద్యం రెడీగా ఉంది ఈరోజు. ఇవి కుడుములు, అన్నం, పప్పు. మాతాయ నమః. ఓం నమో దుర్గా మాతాయ నమః. ఓం నమో దుర్గా మాతాయ. దుర్గా మాత. నేనైతే ఇప్పుడు అమ్మవారికి పూజ చేస్తున్నాను. నీళ్ళైతే నేను ఆ చెట్ల మీద దిగుతున్నాను. మరి ఓం నమో దుర్గా మాతాయ నమః. ఓం నమో దుర్గా మాతాయ నమః. మాతాయ నమః. అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయింది. నైవేద్యం కూడా పెట్టేశాము. ఈరోజు 5 డేస్కి అమ్మవారికి లేపాలి కాబట్టి అమ్మవారికి అయితే 5 సార్లు లేపి ఇక్కడే పెట్టేస్తాను. ఓం నమో దుర్గా మాతాయ నమః. 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 ఇప్పుడు దీని మీద పెట్టిన కొబ్బరికాయ ఈరోజు కొడతాము. 5 డేస్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇవి 5 డేస్ మొలకలు అన్నమాట. వాటి మీద నీళ్ళు పోసాం కాబట్టి వాటర్ డ్రాప్స్ పడి మంచిగా అనిపిస్తున్నాయి మొలకలు దగ్గర నుండి. ఇప్పుడైతే 6th డే పూజ చూద్దాం. అమ్మవారికి అయితే నిన్ననే బియ్యం నుండి కింద కూర్చోపెట్టాను 5 సార్లు లేపి. ఎందుకంటే 5 డేస్కి లేపాలి కాబట్టి. ఇక్కడ మా విలేజ్ సైడ్ మేము అమ్మవారికి 5 డేస్ పూజనే చేస్తాము. సో 5 డేస్ అయిపోయింది. కూర్చోపెట్టే వాళ్ళు 9 డేస్ కూడా కూర్చోపెడతారు ఇక్కడ విలేజ్ సైడ్. మేమైతే 5 డేస్ కూర్చోబెడతాం కాబట్టి 5 డేస్కి అమ్మవారికి లేపాము. కానీ ఇవి ఇంకా దసరా పండగ అయిపోయిన తెల్లవారు ఈ మొత్తం తీసేస్తాము ఈ పూజ అంతా. మొలకలు అయితే ఇలా పెద్దగా వచ్చేసాయి 6th డే కల్లా. మొత్తం పెద్దగా వచ్చేసాయి ఒత్తుగా. చూడ్డానికి చాలా బాగున్నాయి. పైన వాటర్ డ్రాప్స్ పడ్డాయి కదా, ఇంకా అందంగా కొడుతున్నాయి ఇవి చూడ్డానికి కదా. ఇక్కడ చూడండి వాటర్ డ్రాప్స్ పడి ఎంత అందంగా కొడుతున్నాయి. ఎంత ఒత్తుగా వచ్చాయి మొలకలు. ఇంత ఒత్తుగా పైకి వస్తాయని అస్సలు అనుకోలేదు. 6th డే కల్లా ఇలా పెద్దగా అయిపోయాయి మొలకలు. 5th డే రోజు కూడా ఇంత కాలేదు, 1 డేకే ఇలా వచ్చేసాయి. మేమే షాక్ అయిపోయాము.
నిన్న చూశారు కదా 5th డే నైట్ ఇంత పెద్దగా ఏం లేవు, చిన్నగా ఉన్నాయి అక్కడనే. ఇది 6th డేది పూజ. ఈరోజు దసరా కాబట్టి ఈరోజు ససి అయితే తీయము. దసరా అయిపోయాక నెక్స్ట్ మార్నింగ్ తీసేస్తాము. దసరా పండగ అయిపోయిన నెక్స్ట్ డేనే ససి ఇలా అయిపోయాయి. ఇది 7th డే ససి అన్నమాట. ఎంత బాగా వచ్చాయి కదా, ఎంత ఒత్తుగా పెద్దగా క్యూట్గా కొడుతున్నాయి ఇవి ససి. ఈరోజు అయితే ఈ ససి తీయబోతున్నాను. అంతకంటే ముందు ఇక్కడ అమ్మవారి కోసం పోసిన బియ్యము ఆ రోజు 5 అయితే పోసి 4 పోసి ఒకటి పెట్టి పూజ చేసాం కదా, అమ్మవారికి అందులోనే కూర్చోపెట్టాం కదా. ఇప్పుడు అవి తీసుకొని పాయసం చేసి ఈ ససికి ఎక్కించి ఈ ససి తీసుకెళ్ళి చేనులో పెడతామన్నమాట ఫైనల్గా. ఇప్పుడైతే నేను ఈ బియ్యంని తీసుకోపోతున్నాను. ఓకే, ఒకటిగా మొత్తం పూజని తీసేద్దాము మెల్లిగా. ఫస్ట్ అయితే బియ్యం తీసుకొని పాయసం చేద్దాము. అప్పటి వరకు ఈ మొలకలు ఎంత అందంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈరోజు అయితే తీసేయపోతున్నాను ఈ మొలకలు. తీసేస్తుంటే చాలా బాధగా ఉంది. 7th డే కల్లా ఇంత పెరిగాయి, ఎంత ఒత్తుగా వచ్చాయి కదా. మొత్తం ఈ చెంబులు ఇండ్లనే మూసుకుపోతున్నాయి. ఇదిగో, కానీ తీసేయాలి, తీసుకెళ్ళి చేనులో పెట్టాలన్నమాట. ఇది లక్ష్మితో సమానమని, చేనులో పెడితే చేను బాగా పెరుగుతుందని ఒక నమ్మకం. బియ్యం తీసుకెళ్ళి పాయసం చేస్తున్నాను. అంతవరకైతే ఇవన్నీ కింద సదురుకుంటాను. ఈ ససి కూడా తీసి పక్కన పెట్టి పూజ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ ససిని లేపుతున్నాను. ఓం నమో దుర్గా మాతాయ నమః, ఓం నమో దుర్గా మాతాయ నమః. ససిని తీసుకొచ్చి కింద పెట్టాను. నైవేద్యం అయితే అవుతుంది. కాంగానే తెచ్చి దీనికి నైవేద్యం పెట్టి చేనుకైతే తీసుకెళ్ళాలి ససిని. నైవేద్యం కంప్లీట్ అయిపోయింది. అదే కొబ్బరి ఈ పాయసంలో వేసి పాయసం ప్రిపేర్ చేశాను. నైవేద్యం పెట్టి అగరబత్తి చేసుకొని బాగా మొక్కుకొని దీన్ని అయితే ఇప్పుడు చేనికి పంపించాలి. చూడండి ఎంత ఒత్తుగా వచ్చాయి, మొత్తం పెద్దగా పెరిగిపోయాయి 7 days కల్లా, ఒత్తుగా పెద్దగా. దీన్ని ఇలాగే పట్టుకెళ్ళి చేనులో పెట్టేసి రావాలి. ఎంత బాగున్నాయి కదా ససి. ఈ 5 days పూజ కోసం అయితే మేము 15 days నుండి కష్టపడుతున్నాము. ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. ఈ మా దసరా పూజ వీడియో ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి నచ్చితే. పూజ అయితే కరెక్ట్గా చేశామని మేము అనుకుంటున్నాము. మాకు తెలియకుండా ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటే క్షమించండి. ఇంకెన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.